ఇక్కడ ఒక లింకేజ్ అండ్ రీకాంబినేషన్ మీద మనం ఒక సమ్ చేస్తున్నాము. ఇది మ్యాపింగ్ మీద బిట్. ఇది చాలామందికి మ్యాపింగ్ ఎలా చేయాలి అని నీట్లో ఇలా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయని చాలామందికి ఒక ఫియర్ ఉంది. అందుకని ఎగ్జాంపుల్గా మనం సాల్వ్ చేస్తున్నాము. దీంట్లో ఏముంది అంటే, ఇఫ్ ద రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ఇన్ బిట్వీన్ వై అండ్ డబ్ల్యూ జీన్ ఈజ్ 1.3. అదిగోండి మనం ఇక్కడ రాసాము. వైకి డబ్ల్యూకి మధ్య రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ 1.3 ఉంది. అలాగే ఆ సమ్లో ఏమిచ్చాడంటే డబ్ల్యూకి ఎంకి మధ్య రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ 37.2% ఉందన్నాడు. ఉండి ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడంటే, ఇవన్నీ జీన్స్ అంటే వై అలాగే డబ్ల్యూ ప్లస్ ఎం ఈ మూడు ఒకే క్రోమోజోమ్ మీద ఉంటే వాటి యొక్క అమరిక అంటే అరేంజ్మెంట్ ఎలా ఉంటుందో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ కింది ఆప్షన్లో ఏదో దానికి సరిగ్గా ఉంటుంది అనేది చూపించమన్నాడు. అయితే ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఏదైతే పెద్దగా ఉందో రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ దాన్ని తీసుకోవాలి. డబ్ల్యూకి ఎం యొక్క రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ 37.2. సో కాబట్టి దానికి దూరంగా ఉంది కాబట్టి డబ్ల్యూఎంని దూరంగా ఇలా రాసుకొని దాని మధ్య గ్యాప్ ఎంత ఉంది 37.2 అని పర్సంటేజ్ ముందు పెద్ద నెంబర్ తీసుకొని దానికి చాలా రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ చాలా పెద్దగా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి వైడబ్ల్యూ రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ 1.3 ఉంది. 1.3% అంటే మనకి ఇక్కడ చాలా తక్కువ రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ వైకి డబ్ల్యూకి మధ్య చాలా తక్కువ ఉంది. రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ డబ్ల్యూఎంకి మధ్య చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, డబ్ల్యూఎం రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ అంటే మనకి లింకేజ్ అండ్ రీకాంబినేషన్లో క్రోమోజోమ్ మధ్య జీన్స్ దూరంగా ఉంటే రీకాంబినేషన్ అనేది ఎక్కువ వస్తుంది. అది ఒక ప్రిన్సిపల్. క్రోమోజోమ్ మీద జీన్స్ పక్కనే ఉంటే రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ అనేది తక్కువ వస్తుంది అనేది ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ని ఇక్కడ మనం అప్లై చేయాలి. సో రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉందంటే ఏం చేయాలి, మనం చాలా దూరంగా రాసుకోవాలి. ఇదిగోండి వై ఇక్కడ రాశాను, ఎం అనేది ఇక్కడ రాశాను. నెక్స్ట్ ఏమన్నాడు, వైడబ్ల్యూ రీకాంబినేషన్ ఫ్రీక్వెన్సీ 1.3 అన్నాడు. అంటే ఈ రెండు దగ్గరగా గీసుకోవాలి. ఇదిగోండి డబ్ల్యూకి ఇటు పక్క నేను గీసుకున్నాను. ఒకవేళ డబ్ల్యూకి మనం లోపల గీసుకున్నట్లయితే 37లో తగ్గించుకోవాలి. కానీ 37లో తగ్గించుకోవాలన్నట్టుగా వీడు ఇవ్వలేదు. కాబట్టి 37 కాకోకుండా దీన్ని మనం వైట్ని బయట వైపు డబ్ల్యూకి దగ్గరగా అంటే ఇలాగా చూడండి 1.3%. సో మనకి కాంబినేషన్ ఏమై ఉండాలి, ఆప్షన్స్ ఒక్కోసారి ఏమిస్తాడు, ఎండబ్ల్యూవై అనే ఒక ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది, లేదా ఇటు నుంచి కూడా. అయితే మన ఆప్షన్స్ ఇటు నుంచి చూసుకోవాలి లేదా ఇటు నుంచి అయినా చూసుకోవాలి. ఇప్పుడు ఇటు నుంచి ఒకటి ఆప్షన్ తీసుకున్నాము, ఇటు నుంచి తీసుకుంటే వైడబ్ల్యూఎం. సో ఈ రెండిట్లో ఏ ఆప్షన్ ఉందో చూద్దాం. ఇక్కడ ఆప్షన్స్లో ఏముంది, ఎం మీద ఏది స్టార్ట్ అవ్వలేదు ఇక్కడ మనకి. సో మనకు పాసిబిలిటీ వైడబ్ల్యూఎం. వైడబ్ల్యూ దగ్గరగా ఉంది, ఎం దూరంగా ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలాగ మ్యాపింగ్ చాలా ఈజీ అండి, టెన్షన్ పడద్దు. ఓకే, థ్యాంక్ యూ.